హాయ్ ఎవ్రీవన్, అందరూ ఎలా ఉన్నారు? ఈ ఉగాదికి నేను చేసే స్పెషల్ పన్నీర్ కర్రీ అండి. ఈ పన్నీర్ కర్రీలో నో బటర్, నో స్పైసెస్. ఈ కర్రీని నేను నా స్టైల్లో చాలా సింపుల్గా టేస్టీగా అయితే చేస్తున్నాను. లేట్ చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. ఒక బౌల్లో కొంచెం గోరువెచ్చని వాటర్ పోసి దానిలో మనం కట్ చేసి పెట్టుకున్న పన్నీర్ని వేసి ఒక 15 మినిట్స్ పక్కన పెట్టుకోవాలి. స్టవ్ వెలిగించి ఒక ప్యాన్ పెట్టుకుని దానిలో ఒక గ్లాస్ వాటర్ పోసుకుని కొంచెం హీట్ అయ్యే వరకు ఉండాలి. వాటర్ కొంచెం హీట్ ఎక్కాక 2 మీడియం సైజ్ టమోటాలని ఇలా పెద్ద ముక్కలుగా కట్ చేసి ఆ వాటర్లో వేసుకోవాలి. వాటర్ అలా బాయిల్ అయ్యేటప్పుడు 2 స్పూన్ల జీడిపప్పు, 2 ఎండుమిర్చి, ఒక వెల్లుల్లి, అరంగుళం ముక్క అల్లం, 2 యాలకులు, చిన్న దాల్చిన చెక్క ఇవన్నీ వేసుకున్న తర్వాత ఒకసారి కలిపేసి మూత పెట్టేయాలి. ఇలా మూత పెట్టేసి 10 నుంచి 15 నిమిషాల వరకు ఉడకనిస్తే టమోటాలు అనేవి ఇలా మెత్తగా అయి ఉంటాయి. ఒక 5 నిమిషాలు వేడంతా చల్లారిపోయే వరకు ఫ్యాన్ కింద పెట్టాలి. చల్లగా అయిన తర్వాత మిక్సీ జార్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుని స్మూత్గా గ్రైండ్ చేసుకోవాలి. ఇది మా బుజ్జి మిక్సీ అండి. ఎలా ఉందో కామెంట్ చేయండి. దీన్ని మేము ఇక్కడే తీసుకున్నాము కెన్యాలో, అందుకే మీకు చూపిస్తున్నాను వీడియోలో చూపిస్తున్న విధంగా చాలా స్మూత్గా అయితే గ్రైండ్ చేసుకుని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు మళ్ళీ స్టవ్ వెలిగించి కడాయి కానీ ప్యాన్ కానీ పెట్టుకొని దానిలో 3 టేబుల్ స్పూన్ల నూనె వేసుకుని ఒక మీడియం సైజు ఉల్లిపాయని చిన్న ముక్కలుగా కట్ చేసుకుని వేసుకోవాలి. ఉల్లిపాయలు కొంచెం గోల్డెన్ బ్రౌన్ వచ్చాక 1 టీ స్పూన్ ధనియా పౌడర్, 1 టీ స్పూన్ సాల్ట్, 1 టీ స్పూన్ కారం వేసుకుని కొంతసేపు వాటిని అడుగంటకుండా కలుపుతూ ఉండాలి. ముందుగా మనం మిక్సీకి పట్టుకున్న పేస్ట్ను అయితే ప్యాన్లోకి వేసేసి అడుగంటకుండా కలుపుతూ ఉండాలి. స్టవ్ని సిమ్లో పెట్టేసి ఒక 2 నిమిషాలు నూనె పైకి తేలే వరకు ఉంచాలి. నూనె పైకి తేలాక 1/4 గ్లాస్ వాటర్ పోసి మొత్తం కలుపుకోవాలి. మీకు వాటర్ సరిపోవు అనుకుంటే ఇంకొక 1/4 గ్లాస్ వాటర్ అయితే పోసుకోండి. మొత్తం అంతా ఒకసారి కలిపేసుకుని మూత పెట్టేసుకుని మీడియం ఫ్లేమ్లో ఒక 5 నుంచి 10 నిమిషాల వరకు దగ్గర పడేలాగా ఉంచుకోవాలి. 10 నిమిషాల తర్వాత మూత తీసి చూస్తే ఇలా ఉంటుంది. దీనిలో మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న పన్నీర్ని వేసేసుకుని ఒక 5 నిమిషాలు అయితే మూత పెట్టుకోవాలి. 5 నిమిషాల తర్వాత మూత తీసి చూస్తే ఇలా దగ్గర పడిపోయి ఉంటుంది. కర్రీ అంతా ఒకసారి ఇలా కలుపుకుని లాస్ట్ లో కొంచెం షుగర్ వేసుకుని ఒక 5 నిమిషాలు అయితే మగ్గనివ్వాలి. 5 నిమిషాల తర్వాత కర్రీ అయితే రెడీ అయిపోయింది మంచిగా. ఈ ఉగాదికి మీ ఇంట్లో స్పెషల్ ఏంటో మీరేం వండారో కామెంట్ చేయండి. ఈ వీడియో మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయండి. మన ఛానల్ ని ఎవరైనా కొత్తగా చూస్తున్నట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. లైక్, షేర్, సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.